వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. కార్డు లేఖనం, ఆధార్ కార్డు తప్పిపోయో లేకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పిదం వల్ల వాటి వల్ల కొద్దిమంది ఆగిపోతే ఇయ్యలేదు, మీరు మాట తప్పారు, మీ మీద ఉద్యమం చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తావయ్యా? మేమే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. మీకంటే ముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి అలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంటింటికి వెళ్ళి లెక్క తీయండి. వాళ్ళంతా మన రైతు బిడ్డలే, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి కేవలం ఈ 3 నెలల్లో మొత్తం ఇంటింటికి తిరిగి లెక్కలు తెప్పించి ఈరోజు దాదాపు ఇప్పుడే మీ అందరి ముందు ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ ఇద్దరం కలిసి యావత్ మంత్రి మండలం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి గారికి, రైతాంగ సోదరులకి దాదాపు 3,000 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్గా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. దాదాపు 3,20,000 మంది రైతాంగ సోదరులకి ఈరోజు అలా రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకో లేకుండా ఉన్నటువంటి వాళ్ళకో సంఖ్య తెలియనటువంటి వాళ్ళకు సరిచేసి ఈరోజు మళ్ళీ ఇస్తా ఉన్నాం. సంవత్సరం కాకముందే ఇన్ని వేల కోట్లు రైతుల కోసం మేము వెచ్చించి ముందుకు పోతా ఉంటే మీరేం ఏడుస్తా ఉన్నారు, ఇక్కడ రైతులు ఏమో పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఉన్నటువంటి నిదర్శనం. మీరు ఏడుస్తూనే ఉండండి, మేము మాత్రం ప్రజల కోసం పండుగలు చేస్తూనే ఉంటాం, వాళ్ళ కోసం ఆలోచన చేసి ముందుకు పోతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మీలాగా రైతులకు సంబంధించిన ఇతర అంశాలన్నింటినీ పడకేసి దుప్పడ గప్పేసి వాళ్ళ గాలికి వదిలేసే పరిస్థితిలో లేవు. కేవలం రుణమాఫీ చేయటమే కాదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారాన్ని ఇస్తున్నాం. మేము 10 ఏళ్ళు మీరు పంట నష్టపరిహారం గురించి ఆలోచన చేయలే. వరద వల్ల పంట నష్టపోతే ఎకరానికి 10,000 లెక్క కట్టి పంట నష్టపరిహారానికి దాదాపు 100 కోట్లు రిలీజ్ చేసాం మొన్ననే. అట్లాగే రైతాంగ సోదరులకి మీలాగా వాళ్ళకి గాలికి వదిలేలే, వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టాలి. ఆ బీమా వాళ్లే కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, మనమే ప్రభుత్వం తరఫున కడదామని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది రైతాంగ సోదరులకి 1,433 కోట్లతో మీ ప్రీమియం మొత్తం మేం కట్టాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ నాయకత్వం గురించి ఆలోచన చేయలే. అంతేకాదు, పండిన పంటకి ఇన్సూరెన్స్ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పంట కోసం మీరు కట్టే ఇన్సూరెన్స్ని దాదాపు 2,500 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వ రైతుల పక్షాన ప్రీమియం కట్టడానికి కూడా ముందుకొచ్చాం. అంతేకాదు, మీరు వదిలేసినటువంటి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, పాలీ హౌస్, లేకపోతే ఫార్మ్ మెకనైజేషన్ ఇత్యాది అన్నిటికి కూడా సబ్సిడీలు ఇస్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం కోసం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి దాదాపు 73,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించి వ్యవసాయాన్ని ఒక పెద్ద అద్భుతమైన పండగలాగా చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద నువ్వు ఉద్యమం చేస్తా అంటే నీలాగా ఏడిసే వాళ్ళు వచ్చి నీతో కూర్చుంటారు తప్ప పండగ చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు నీతో రారు, నీ దగ్గరకు కూడా రారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే రైతులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా కోటీసులు చేయాలని 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళకు కూడా ఇప్పుడే ఇక్కడ ఒక చెక్ ఇచ్చాం.
అరే ఇక్కడ మీరు అప్పులు సృష్టించి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మేము రూపాయి పోగేసి సంపద సృష్టించిన ప్రతి పైసాని ప్రజల కోసమే పంచడం కోసం మేమందరం సమిష్టిగా పనిచేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రజల కోసం నిబద్ధతో పనిచేసేటువంటి ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరిది, ఇది మనందరి ప్రభుత్వం. ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. ఇది మనందరి ప్రభుత్వం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.